అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. కదిపితే కన్నీళ్ళే, వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. తన భర్త వెంకట్రావు జాడ కనిపించడం లేదంటూ రోధిస్తున్న నాగమణి. చూడండి, ఇక్కడ ఫోటో చూపిస్తూ ఉంది పాపం. లోపల ప్రాంతాల్లో ఉన్నవారికి మందులు, ఆహారం చేరే దారి లేక అవస్థలు. ఇల్లు శుభ్రం చేసుకుందామన్నా దొరకని నీరు, పాడైన వేల వాహనాలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్న ముంపు ప్రాంతాల వాసులకు పూర్తి స్థాయిలో కష్టాలు తీరడం లేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగడంతో ముంపు ప్రాంతాలు జరగకపోవడంతో ముంపు ప్రాంతాలు కొన్ని ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. పలు చోట్ల పశు కళేబరాలు బయటపడుతున్నాయి. కారు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు 4 రోజులుగా నీళ్ళల్లోనే నానడంతో స్టార్ట్ కావడం లేదు. అయితే దొంగల భయం కారణంగా బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి నిరాకరిస్తూ అక్కడ భయంగా ఉంటున్నారు. నీళ్లలోనే దూర ప్రాంతాలకు వెళ్ళి నిత్యావసరాలను తెచ్చుకొని అక్కడే ఉంటున్నారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, రెవెన్యూ అధికారులు బలగాలు సహాయ చర్యల్లో పూర్తిగా నిమగ్నమైన వరద ముంపు ఇంకా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు. వరద నీరు ఎక్కువగా ఉండడంతో సహాయ సిబ్బందికి ప్రతిబంధకంగా మారింది. కన్నీటి పర్యంతమవుతున్న బాధితులు. నిజంగా చాలా దారుణం అండి. చూడండి, నీళ్ళల్లోనే ఆ రకంగా వెళ్తూ ఉన్నారు ప్రతి చోటకి కూడా. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో చక్కెర, 2 కిలోల ఉల్లిపాయలు, బంగాళాదుంపలు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనను అమిత్ షాకు ముఖ్యమంత్రి ఆహ్వానం. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు అమిత్ షాని రమ్మని ముఖ్యమంత్రి ఆహ్వానించాడంట. రంగంలోకి అగ్నిమాపక శకటాలు. వరద ముంచెత్తిన నీరులు, ఇల్లు శుభ్రం చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 50 వాహనాలు క్షేత్రస్థాయికి. వరద బాధితుల రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ఈఎంఐల కోసం ఎవరు ఒత్తిడి చేయొద్దని ప్రకటించారు. బ్యాంకర్లు, బీమా సంస్థలతో సీఎం. వరద బాధితులకు రామోజీ గ్రూపు అండ. 5 కోట్ల రూపాయలతో ఈనాడు సహాయ నిధి ఉదారంగా విరాళాలు ఇవ్వాలని ప్రజలకు పిలుపు. వరదల విధ్వంసంతో సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురు చూస్తున్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు కష్టకాలంలో అండగా నిలబడాలని రామోజీ గ్రూపు నిర్ణయించింది. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరపున 5 కోట్ల రూపాయల రుణాన్ని ఈనాడు సహాయ నిధి ద్వారా అందిస్తున్నట్లు ఉషోదయ పబ్లికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ ప్రకటించారు. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ వరదలు ఊళ్లను కాలనీలను తుడిచిపెట్టి లక్షల మంది అభాగ్యుల జీవనాన్ని తలక్రిందులు చేశాయి. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు ఉషోదయ పబ్లికేషన్స్ తరఫున ఈనాడు సహాయ నిధి అని ఏర్పాటు చేశారు. ఆ రిలీఫ్ ఫండ్కి సంబంధించినటువంటి అకౌంట్ ఇక్కడ వేశారు. చూడండి, ఎవరైనా ఆ అకౌంట్కి పంపించాలి అనుకుంటే ఆ రిలీఫ్ ఫండ్కి పంపించవచ్చు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. వాయుగుండంగా మారేందుకు అనుకూల పరిస్థితులు. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. మళ్ళీ ఉందండి వర్ష సూచన అంట. వరద బాధితుల ఇళ్లలోని బురదను తొలగించడానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలి వచ్చిన అగ్నిమాపక శకటాలు. చూడండి ఎన్ని బారులు తీరి వస్తున్నాయో. 400 పంచాయతీలకు 4 కోట్ల రూపాయలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళం. ఏపీ సీఎం సహాయ నిధికి 1 కోటి రూపాయలు, తెలంగాణకు 1 కోటి రూపాయలు. వరద బాధిత ప్రాంతాలకు మొత్తంగా 6 కోట్ల రూపాయలు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అప్పుడు మాట్లాడండి. ప్రశంసించాల్సిన చంద్రబాబుపై విమర్శల. వైకాపా నేతలపై మండిపడ్డ డిప్యూటీ సీఎం. వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తన వంతు సాయంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కొక్క దానికి ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయల సాయం నిధులను విరాళంగా ఇస్తారని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి ₹1,00,00,000 చొప్పున విరాళం ప్రకటించిన ఆయన తెలంగాణ సీఎం సహాయ నిధికి ₹1,00,00,000 ఇస్తానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందిస్తా అన్నారు. సినీ నటుల కంటే మాజీ సీఎం జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినీ నటులు సంపాదించిన డబ్బు కంటే హడావుడి గోలే ఎక్కువని, నిశ్శబ్దంగా ఉండే జగన్ దగ్గరే 10 లక్షల కోట్లు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. నిజమేనండి. యాక్చువల్గా జగన్ కూటమి పార్టీ అంటారు. ఆయన ఏదో బురదలో దిగి నటించారు, కానీ వాస్తవంగా ఆయన సాయం అందించాలనుకుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి 10 లక్షల కోట్లు, సరే ₹1,00,000 కోట్ల ఉన్నాయనుకోండి, అందులో ఒక ₹100 కోట్ల ఇచ్చేయచ్చు సాయంగా. మరి ఎందుకు ఇవ్వలేకపోయాడు? అంత ప్రజల మీద ధ్యాస కలిగినోడైతే. నారా భువనేశ్వర్ ప్రకటించింది కదా ₹1,00,00,000. పవన్ కళ్యాణ్ ప్రకటించారు ₹1,00,00,000. తెలంగాణ రాష్ట్రానికి 1,00,00,000, ఇక్కడ ₹1,00,00,000. మరి చాలామంది సినీ ప్రముఖులు ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ₹1,00,00,000 ప్రకటించి అదే చాలా ఎక్కువ అన్నట్లు కూర్చున్నారు. ఏంటోలే. మళ్ళీ భయపెడుతున్న బుడమేరు. స్వల్పంగా పెరిగిన వరద ఈసారి పంట పొలాలు మునక. కృష్ణానదిలోకి మళ్లింపు, గండ్లు పూడ్చివేతలు పర్యవేక్షించిన మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు. ముంపు గుప్పెట కొల్లేరు. నీట మునిగిన లంక గ్రామాలు. ఆక్రమణలో నిర్వహణలేమితో చిక్కిపోయిన ఉప్పులేరు. ప్రమాదానికి అడుగడుగునా అవరోధాలు. తారాలోకం తన వంతు సాయం. 2 రాష్ట్రాలకు విరివిగా విరాళాలు. ప్రభాస్ సాయం ₹2 కోట్ల. ₹1,00,00,000 చొప్పున ప్రకటించిన చిరంజీవి. అక్కినేని కుటుంబం, రామ్ చరణ్, అల్లు అర్జున్ దాతృత్వ పరిమళాలు. వరద బాధితులకు భారత్ బయోటెక్ ₹1,00,00,000 విరాళం. బాగానే వస్తున్నాయండి విరాళాలు, అయితే వస్తున్నాయి, చూడాలి మరి. మా మంచి మాస్టర్లు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా బోధన, బడి బాగుకు, విద్యార్థుల ఉన్నతికి కృషి, పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం తపన. ప్రత్యేక కథనం లోపల పేజీలో రాశారంటండి. పింఛన్ల పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట. 53.7 కోట్లతో ఆధునిక వేలిముద్ర స్కానర్లు కొనుగోలు. సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలను ఆస్కారం లేకుండా ఆధునిక LRDI రిజిస్టర్ వేలిముద్ర స్కానర్ల కొనుగోలుకు గ్రామ వార్డు సచివాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం 58.7 కోట్లు కేటాయించింది. వీటితో 1.34 లక్షల స్కానర్లు కొనుగోలు చేసి అక్టోబర్ నుంచి పింఛను పంపిణీ కోసం వినియోగించనున్నారు. ఇప్పటి వరకు ఉన్న L0 RD డివైజులు పక్కన పెట్టమన్నారు. కొన్ని రాష్ట్రాల్లో నకిలీ వేలిముద్రలు రూపొందించి పింఛన్లు స్వాహా చేస్తున్నారన్న ఫిర్యాదుపై యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తీవ్రంగా స్పందించింది. ఇదండి పరిస్థితి. ముంపు గుప్పెట కొల్లేరు. నీట మునిగిన లంక గ్రామాలు. ఆక్రమణలో నిర్వహణలేమితో చిక్కిపోయిన ఉప్పుటేరు. ప్రవాహానికి అడుగడుగునా అవరోధాలు. కొల్లేరు, లంక గ్రామాలు ముంపు గుప్పెట చిక్కుకుంటున్నాయి. బుడమేరు నీరంతా కొల్లేరులో కలవడంతో లంక గ్రామాలను వరద తాకింది. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకెళ్లే ఉప్పుటేరులో ఆక్రమణలో నిర్వహణ లోపాలతో ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆ ప్రభావం ఏలూరు జిల్లాలోని ఏలూరు, ఉండవల్లి, కైకలూరు మండలాల్లోని లంక గ్రామాలపై పడనుంది. బుడమేరు, రామినేరు, తమ్మినేరు గ్రామాలపై పడనుంది. తమ్మిలేరు, మున్నేరుల నుంచి వరద పోటెత్తడంతో కొల్లేరు నిండు కుండలా కనిపిస్తోంది. ఎగువన కురిసిన వర్షాలను కొల్లేరులో కలిసే 68 మే ఆర్ మైనర్ ట్రైన్లు సైతం భారీగా వరద నీటిని తీసుకొస్తున్నాయి.
దీంతో కొల్లేరు మరింత ప్రమాదకరంగా మారింది. కొల్లేరులో మామూలు రోజుల్లో 10,000 క్యూసెక్కులే ఉండే నీరు ప్రస్తుతం 25,000 క్యూసెక్కులకు చేరింది. నిలిచిన రాకపోకలంటండి. ప్రతి రైతుకు ప్రభుత్వం ఆదుకుంటుంది మంత్రి లోకేష్. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కొండవల్లి శివారు శాంతినగర్ వద్ద గండ్లు పడిన బుడమేరు కట్ట ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బుడమేరు గండ్ల ప్రభావంతో రైతులతో పాటు విజయవాడ నగరం తీవ్రంగా నష్టపోయిందన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఇంకా అనేక మంది బాధితులు ఉన్నారని వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇది పరిస్థితి. తారాలోకం తన వంతు సాయం అంట. ప్రభాస్ సాయం 2 కోట్ల రూపాయలు, ₹1 కోటి చొప్పున ప్రకటించిన చిరంజీవి, అక్కినేని కుటుంబం, రామ్ చరణ్, అల్లు అర్జున్. తెలుగు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్వి రమణ 20 లక్షల రూపాయల విరాళం. ప్రతి ఒక్కరూ సాయం చేయాలని పిలుపు. వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ల కొట్టివేత. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు చుక్కెదురు. అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ. అధికారాన్ని అడ్డు పెట్టుకుని తెదేపా కేంద్ర కార్యాలయం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందున్న బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. మరోవైపు అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ఇంటిపై మూక దాడి కేసులో వైకాపా మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సైతం హైకోర్టు కొట్టేసింది. బెయిల్ పొందేందుకు పిటిషనర్లు అర్హులు కారని, ఇలాంటి వారిని బెయిల్పై సమాజంలోకి ఇలాంటి వారికి బెయిల్ ఇస్తే సమాజంలోకి చెడు సంకేతాలు వెళ్తాయని పోలీసు తరపున సీనియర్ న్యాయవాదుల సిద్ధార్థ లూద్రా, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. రైట్. రాజకీయం జోక్యం ఉన్నట్లు కనిపిస్తోంది హైకోర్టు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తులో చోటు చేసుకున్న తీవ్ర జాప్యం వెనుక రాజకీయ పలుకుబడి ఉన్నట్లు కనిపిస్తుంది. నేర ఘటన చోటు చేసుకున్న సమయంలో పిటిషనర్లు పాల్గొన్నారని, వారి పాత్ర ఉందని పలువురు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పిటిషనర్లు నిందితులుగా చేర్చారని వారి తరపు న్యాయవాదులు చేసిన వాదనతో ఏకీభవించలేం. అజ్ఞాతంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైకాపా నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దాదాపు 15 నిమిషాలు వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైకాపా నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినేష్, తలసిల రఘురాం, నందిగాం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిసి 12 బృందాలు ఏర్పాటు చేశారు. సినీ నటి కేసులో ఆధారాలను భద్రపరచండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 11కు వాయిదా. ఇది పరిస్థితి. వరద బాధితులపై నోరు పారేసుకున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వైకాపా మాజీ ఎమ్మెల్యే వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో బాధితులందరూ కలిసి ఆ నాయకుడిని బయటకు పంపేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే మండికోక జగన్మోహన్ రావు బుధవారం వరద బాధితులను పరామర్శించేందుకు కంచికట్ల ఓసీ క్లబ్ వద్దకు వెళ్ళాడు. బాధితులకు సరిగా సాయం అందడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ ఓ బాధితుడు
వివరించబోగా ఆ వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే పరుష పదజాలంతో దూషించారు. 4 రోజులుగా కూటమి నాయకులు అన్ని విధాలుగా సహాయం అందిస్తుంటే ఇప్పుడు వచ్చి బురద రాజకీయం చేయడంపై బాధితులు మండిపడ్డారు. మొండికోక గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అతన్ని అక్కడి నుంచి పంపేశారు. ఇదండి వాళ్ళకి కుక్కను కొట్టినట్టు కొట్టాలి వాళ్ళని చెప్పు తీసుకొని. బురద రాజకీయాలు చేయడానికి వెళ్తారు బురద నా కొడుకులు. ఇవండి ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి తప్పుడు రాతలు చూద్దాం. అత్యధికం ఆకలి చావులే, పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు. మొన్న 32, నిన్న 15, మొత్తం 47. వరదలో చిక్కుకొని నీరు తిండి లేక తనువు చాలిస్తున్న అభాగ్యులు. ఆదుకునే దిక్కులేక ఇళ్లలోనే కొందరు తనువు చాలింపు. తప్పించుకోబోయి నీటిలో గల్లంతై మరణించిన వారు మరికొందరు. మునిగిన ఇళ్ల గోడలపై వేలాడుతున్న అనాథ మృతదేహాలు. అనాదిగా పడి ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన బలగాలు. వరదలో ఇలా చనిపోయి లెక్క తేలని వారు ఇంకెందరో. దొరికిన మృతదేహాలు విజయవాడలో ప్రభుత్వాసుపత్రికి తరలింపు. గల్లంతైన వారి కోసం మార్చురీలో కుటుంబ సభ్యులు వెదుకులాట. కుళ్ళిన మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరవుతున్న బాధితులు. ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది బాధితులు. అన్నమో రామచంద్ర. దాతలు ముందుకొస్తున్న పట్టెడన్నం కోసం పడరాని పాట్లు. ప్రవాహంలో హెలికాప్టర్ల డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ. కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినా స్పందించే నాదుడు లేడు. పాలు ఇవ్వకుండా ఫోటోలు తీసుకుంటున్నారంట. సీఎంగా అర్హుడివేనా? చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. విజయవాడ విపత్తుకు ముమ్మాటికి తప్పు బాబుదే. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. వరదలకు ఇప్పటికే 32 మంది బలి. ఇంకా ఎందరూ చనిపోయారో లెక్క తెలియడం లేదు. సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలం. బాబు అసమర్థతకు అధికారులను బలిపశువుగా చేస్తారా? చంద్రబాబు తన ఇంటి కోసమే విజయవాడను ముంచారు. అసలు కనీసం సిగ్గు శరం లేదురా నీకు జగన్. సిగ్గులేని ఎదవా. ఏమన్నా సహాయం చేసావా? కనీసం ఆహార పొట్లాలు అందించావా? నీ కార్యకర్తలను పిలిచి అక్కడ ఏమైనా సహాయ కార్యక్రమాలు చేసావా? కానీ దానికోసం పిలుపునిచ్చావా? ఏమీ లేదు, ఏమీ చేయలేదు. ఊరకు వచ్చాడు, ప్రజల్లో సానుభూతి. ఎదవ రాజకీయాలు నువ్వుని. సమీక్షలంటూ సాగుదీత. బాధితులకు గుండెకోత. చంద్రబాబు తీరుపై అధికారులు అసహనం. ముఖ్యమంత్రి సమీక్షలు, పర్యటనతోనే సమయం సరిపోతుంది. మా పని మమ్మల్ని చేసుకొనిస్తే ప్రజలకు ఇంత కష్టం వచ్చేది కాదు. గంటల కొద్దీ సమీక్షలు, టెలికాన్ఫరెన్సులు, ముంపు ప్రాంతాల్లో ఉపయోగం లేని పర్యటనలు. ఇది ఇలా తప్పుడు రాతలు. చంద్రబాబుపై విచారణకు మేం రెడీ. ఐఎంజీ భారత సంస్థకు అక్రమ భూ కేటాయింపుపై దర్యాప్తు చేస్తాం. దీని వెనుక ఉన్నవారెవరో తెలుస్తాం. హైకోర్టుకు తెలిపిన సిబిఐ. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన సీజే ధర్మాసనం. ఏంటోనండి అసలు ఏమి రాయాలో ఏమి రాయకూడదో వీళ్ళ తప్పుడు రాతలే. బెజవాడ ప్రళయానికి బాబే కారణం. జత్వానీ నుంచి జప్తు చేసిన ఆధారాలను భద్రపరచండి. సినీ నటి కేసులో ఆ సాక్ష్యాలు భద్రపరచమని హైకోర్టు చెప్పింది కదండి. దానికోసం చంద్రబాబుపై విచారణకు మేము రెడీ. మొబైల్ ఫోన్తో బ్రెయిన్ క్యాన్సర్ రాదు. ఫోన్కు క్యాన్సర్కు సంబంధం లేదు. అంతర్జాతీయ పరిశోధకుల బృందం సృష్టీకరణ. 5,000కు పైగా అధ్యయనాలు, సమగ్ర విశ్లేషణ. వరద వదిలింది, బురద మిగిలింది. లంక గ్రామాల్లోని ఇళ్లలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన బురద. నీటిలో మునిగిన వస్తువులన్నీ బురదమయం. 4 రోజులుగా నాని కుప్పకూలిన ఇల్లు. పనికి రాకుండా పోయిన విలువైన పత్రాలు, దుస్తులు, ఇంకా అంధకారంలోనే బాధితులు.
శాంతించిన కృష్ణమ్మ, ఒక పక్క శాంతించిన కృష్ణమ్మ, పెరుగుతున్న గోదారమ్మ. ఏంటో పాపం. అన్నీ ఇవేనండి, వరదలో వాళ్ళు పడుతున్నటువంటి పాట్లు, ఆ గుండె కోతలు, ఇవన్నీ అనమాట. సమీక్షలంటూ సాగదీత, బాధితులకు గుండె కోత అంట. సీఎంగా అర్హుడవేనా, సీఎంగా అర్హుడవేనా అని ఒక అనర్హుడు మాట్లాడుతున్నాడండి. చంటిబిడ్డ జ్వరంతో వణుకుతున్నాడు జగనన్న. ఏంటోలే. సరే, ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. బీజాపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత జగన్ మృతి. వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష. వీడిన ముంపు, తొలగిన ముప్పు. వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ. 80% ప్రాంతంలో నీరు తగ్గుముఖం. ఊపందుకుంటున్న సహాయక చర్యలు. బాధితులను ఆదుకోవడంపై దృష్టి. బ్యాంకర్లు, బీమా ప్రతినిధులతో సీఎం భేటీ. వాహనాలకు 12 రోజుల్లో బీమా పరిహారం. వ్యాపారులు కోలుకోవటానికి ప్యాకేజీ. ఇళ్లలో నష్టంపై ఆలోచిస్తున్నాం. నేటి నుంచి బియ్యం, పప్పు దినుసులు పంపిణీ. సీఎం చంద్రబాబు. జగన్ చేష్టలతోనే ఇంతటి విపత్తు. సొంత పేపర్లో బుద్ధి లేని రాతలు. నాడే బుడమేరు గండ్లు పూడిస్తే సమస్య వచ్చేది కాదు. 5 ఏళ్ళు నిద్రపోయి ఇప్పుడు మాపై విమర్శల. బురదలో మేము పనిచేస్తుంటే ఒడ్డున ఉండి రాళ్ళేస్తారా? బాధితుల కోసం పనిచేయాలా? దుష్ప్రచారాలు తిప్పికొట్టాలా? కట్టలు తవ్వి మట్టి అమ్ముకున్న వాళ్ళను వదలం. ముఖ్యమంత్రి. 32కు చేరిన వరద మృతులు. కొంప కొల్లేరైంది, బెజవాడ బుడమేరైంది. టీడీపీ ఆఫీస్పై దాడి. వైసీపీ నేతలకు షాక్. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. బాబు అనుభవం పనికొచ్చింది. ఈ వయసులో కూడా బుల్డోజర్లు ఎక్కి మరీ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపం. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే ముంపునకు కారణం. పవన్ విరాళం 6 కోట్ల రూపాయలంట. వరదల్లో వికృత రాజకీయం. ఇక్కడ ఫేక్ అని రాశారు, ఇక్కడ రియల్. బంగ్లాదేశ్ వరద ఫోటో అంట. ఏది ఫేక్ది? కుడివైపు. ఎడం వైపు అదే ఫోటోను బుడమేరు వరదకు వాడిన దృశ్యం. బంగ్లాదేశ్ వరద ఫోటోని బుడమేరుకు వాడారంట. అది తప్పుడు ప్రచారంతో వైసీపీ ముఖ రాక్షసానందం. ఏకంగా బంగ్లాదేశ్ వరద ఫోటోను బుడమేరకు పులిమేశారు. జగన్ బాట్లోనే వైసీపీ బ్యాచ్. విజయవాడ పరిసర ప్రాంత గ్రామాల్లో ఎప్పుడూ లేనంతగా వచ్చిన వరదలకు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పగలు రాత్రి నిర్విరామంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులు బాధితులను ఆదుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైసీపీ ముఖ వికృత రాజకీయం చేస్తోంది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగానే వైసీపీ బ్యాచ్ రెచ్చిపోతుంది. ఎక్కడో బంగ్లాదేశ్లో ఇటీవల వరదలు సంభవించినప్పటి ఫోటోను బుడమేరుకు పులిమేశారు. లాజిక్ మరిచిన జగన్. కృష్ణా బుడమేరు ప్రవాహ మార్గాలు వేరు. ఆ గేట్లు ఎత్తకున్న బాబు ఇంటికి మునక ప్రమాదం లేదు. అయినా పొంతం లేని విమర్శలు. అవునండి, యాక్చువల్గా ఆ కృష్ణానది ప్రవహించే మార్గం, బుడమేరు ప్రవాహ మార్గం రెండు వేరు వేరు.
యాక్చువల్గా గేట్లు ఎత్తినా సరే చంద్రబాబు నాయుడు ఇంటికి ప్రమాదం ఏం లేదు, అక్కడ మునక ప్రభావం లేదు. లాజిక్ మర్చిపోయి జగన్ ఏదేదో మాట్లాడుతున్నాడు జనాలను పిచ్చోళ్ళు చేయటం కోసం. ₹1 కోటి మాటలు చెప్పి ఇలాగైనా సాయం జగన్. వరకు మాటలు చెప్పాడండి, మాటలు చెప్పి ఏ సహాయ కార్యక్రమాలు ఎక్కడన్నా పాల్గొన్నారో? ఎక్కడా పాల్గొనాల. విజయసాయి సమాచారాన్ని దాచారు, రాజకీయ శత్రుత్వంతో పిటిషన్లు వేశారు. హైకోర్టులో ఉమ్మడి ఏపీ మాజీ క్రీడా మంత్రి పి రాములు వాదనలు. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నిందితుల్లోకి అప్పిరెడ్డి, తలసిల, నందిగాం సురేష్, దేవినేని అవినాష్. సాయిరెడ్డి కుమార్తె అక్రమ నిర్మాణం తొలగింపు సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోండి. హైకోర్టు ఆదేశాలతో అధికారుల చర్యలు, 2 వారాల్లో కోర్టుకు నివేదిస్తామని వెల్లడి. ఇవండి 3 ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.